ఒక 20 ఏజ్ వరకు అయితే డిఫాల్ట్గా స్పెషల్లీ బాయ్స్కి కొంచెం బాడీ అనేది ఎట్లయినా ఫిట్గా ఉంటుంది అండ్ ఏదైనా చేయాలన్న మూడు ఉత్సాహం ఉంటుంది. 30+ వాళ్ళు నోట్ చేసుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటి అంటే మీరు పోస్ట్ 30s మీ బాడీలో ఎవ్రీ ఇయర్ 1% మజిల్ తగ్గుతూ వస్తుంది, విచ్ ఈస్ నాట్ రీజనరబుల్ అండ్ మనం దాన్ని రీజనరేట్ చేయలేము. మీరు 30 వరకు మీ బాడీ ఎంత మజిల్ అయితే రీటైన్ చేస్తుందో అదే మీకు లైఫ్ లాంగ్ ఉంటుంది. సో ఈ 20 to 30 అనేది మీరు స్ట్రెంత్ ట్రైనింగ్ టు మీ మజిల్ని ఎంత ఎక్కువ బిల్డ్ చేసుకుని పెట్టుకుంటే ఓల్డ్ ఏజ్లో మీరు అంత హెల్దీగా ఉంటారు. 25 to 30, 40 కూడా చెప్పాలంటే మెన్ కోసం నేను చెప్తున్నాను. బట్ మెన్ ఐదర్ వాళ్ళు బయటకు వచ్చి చెప్పరు మాకు కష్టం ఉంది అని, సో వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉంటే దీని త్రూ అడ్రస్ చేద్దాము. అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్లో ఎలాంటి చేంజెస్ చేసుకోవాలనేది కూడా వాళ్ళకి చెప్పే వాళ్ళు ఎవరు ఉండరు. రేపు సిగరెట్ తీసుకోవాలన్నప్పుడు ఇది వింటే వాళ్ళకి గుర్తు రావాలి, నేను తీయకూడదు సిగరెట్, రేపు పొద్దున్న నాకు పిల్లలు పుట్టారు. ఆ 5 years అయిన తర్వాత అయ్యో నేను అప్పుడు నాకు ఎవరైనా చెప్పుంటే బాగుండు. సో ఒక 20 ఏజ్ వరకు అయితే డిఫాల్ట్గా మెన్స్కి స్పెషల్లీ బాయ్స్కి కొంచెం బాడీ అనేది ఎట్లయినా ఫిట్గా ఉంటుంది అండ్ ఏదైనా చేయాలన్న మూడు ఉత్సాహం ఉంటుంది. ఒక 30 వరకు ఏంటంటే మోటివేట్ చేసుకుంటారు కొంచెం ఫిట్గా ఉండాలని. ఇక 30 తర్వాత జిమ్కి వెళ్ళమన్నా ఇంకా జాగింగ్ చేయమన్నా కూడా ఈ ఏజ్లో ఏం చేస్తారులే అని చెప్పి ఆ మైండ్ సెట్ అనేది డౌన్ చేసుకుంటారు. కానీ ప్రతి ఒక్కరికి ఇంటర్నల్గా లోపల ఉంటుందన్నమాట కొంచెం ఫిట్గా ఉండాలని. సో ఏ ఏజ్లో అయినా ఫిట్గా ఉండాలంటే ఎలా? సో ఫిట్గా ఉండాలి అని అంటే సప్లిమెంట్సే కావాలి, సమ్ బ్రాండెడ్ స్టఫ్ కావాలి అనేది చాలా పెద్ద ఫ్యాడ్ ఇప్పుడు. సో దానికి స్పెండ్ చేసే మనీ మాకు లేదు, సో మేము జిమ్కి వెళ్ళాము, ఎక్సర్సైజ్ చేయము అని చెప్తారు. యాక్చువల్లీ జిమ్ ఎక్స్పెన్సివ్ కాదు, మీరు వీటి చుట్టూ పెట్టుకునేవి ఎక్స్పెన్సివ్, విచ్ ఆర్ అన్నెసెసరీ. అసలు మనకు అవి అవసరమే లేదు. బేసిక్ ఫిజికల్ యాక్టివిటీ మీరు ఇంట్లో ఉండి పుషప్స్, పుల్అప్స్, ఒక పుల్అప్ బార్ పెట్టుకుని ఇంట్లో పుషప్స్ కి అసలు ఏది అవసరం లేదు. సో బేసిక్ ఇంట్లో ఒక సెట్ ఆఫ్ డంబెల్స్ ఉన్నాయంటే మీరు ఇంట్లో ఈజీగా ఫుల్ వర్కౌట్ చేయొచ్చు. ఇలాంటిది లేకుండా ఒక ప్రాపర్ సెటప్ ఉంటేనే నేను చేస్తాను అనే దగ్గర వచ్చే ప్రాబ్లం. సో ఫస్ట్ మెంటలీ ఫిక్స్ అవ్వాలి మనం ఫిట్గా అవ్వాలి అనేది. అది ఫుడ్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది, నాట్ జస్ట్ జిమ్మింగ్. అండ్ 30+ వాళ్ళు నోట్ చేసుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటి అంటే మీరు పోస్ట్ 30s మీ బాడీలో ఎవ్రీ ఇయర్ 1% మజిల్ తగ్గుతూ వస్తుంది, విచ్ ఈస్ నాట్ రీజనరబుల్ అండ్ మనం దాన్ని రీజనరేట్ చేయలేము. మీరు 30 వరకు మీ బాడీ ఎంత మజిల్ అయితే రీటైన్ చేస్తుందో అదే మీకు లైఫ్ లాంగ్ ఉంటుంది. సో ఈ 20 to 30 అనేది మీరు స్ట్రెంత్ ట్రైనింగ్ టు మీ మజిల్ని ఎంత ఎక్కువ బిల్డ్ చేసుకుని పెట్టుకుంటే ఓల్డ్ ఏజ్లో మీరు అంత హెల్దీగా ఉంటారు. మన ప్రీవియస్ జనరేషన్ వాళ్ళకి తెలియకుండా స్ట్రెంత్ ట్రైనింగ్ చేసేవాళ్ళు, కూర్చుని లేచి లోడ్స్ ఎత్తేవాళ్ళు, చాలా వాక్ చేసేవాళ్ళు. సో వాళ్ళకి తెలియకుండా వాళ్ళ మజిల్స్ గ్రో అయ్యేవి. ఇప్పుడు మనకున్న సెడెంటరీ లైఫ్ స్టైల్కి వాలంటరీగా స్ట్రెంత్ ట్రైనింగ్ చేయాలి. దీనికి నేను ఒక 10 kilometers జాగ్ చేసేస్తాను ఆర్ నేను ఎవ్రీడే మ్యారథాన్స్ రన్ చేసేస్తాను అనుకుంటే అక్కడ మీకు మజిల్ లాస్ అవుతుంది ఇంకా కార్డియో ఎక్సెస్గా చేయడం వల్ల. సో మెయిన్గా ఫోకస్ చేయాల్సిన 20 to 30 ఏజ్ గ్రూప్లో స్ట్రెంత్ ట్రైనింగ్ అండ్ ప్రోటీన్ ఇంటేక్. ఖచ్చితంగా దీని మీద ఫోకస్ చేయాలి. అవసరం లేని క్రియాటిన్, BCAA, ప్రీ వర్కౌట్, పోస్ట్ వర్కౌట్ అనే ఫ్యాట్స్ వెనుక పడకుండా ఫోకస్ ఆన్ గుడ్ హెల్దీ ఫుడ్ అండ్ ప్రాపర్ స్ట్రెంత్ ట్రైనింగ్. ఓకే. అండ్ ఇప్పుడు మీ ఇందాక కొన్ని పేరు చెప్పారు, క్రియాటిన్ ఇవన్నీ రిలేటెడ్, BCAA. సో ఇలాంటివి తీసుకోవడం ద్వారా అంటే ఇది మిత్తా లేకపోతే ఏంటని మీరే చెప్పండి. ఇలాంటివి తీసుకోవడం ద్వారా, ఎందుకంటే నాకు కూడా కొంతమంది ఫ్రెండ్స్ చెప్పారు ఈ కిడ్నీలో స్టోన్స్ అనేది ఫామ్ అయితే లేదంటే ఇది కిడ్నీ పైన లేదంటే లివర్ పైన ఎఫెక్ట్ అనేది పడుతుంది అని అన్నారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్? ఏదైనా మితంలో మందు అధికమైతే విషం అనేది డెఫినెట్ గా ఫ్యాక్ట్. సో ఈ క్రియాటిన్ అనేది మీరు ఒక ప్రాపర్ అండర్ ట్రైనర్ కింద మీరు వర్కౌట్ చేస్తున్నారు. సో వాళ్ళ గైడెన్స్ ప్రకారం వాళ్ళు మీ ఫిజికల్ యాక్టివిటీ, మీ బాడీ హైట్ అండ్ వెయిట్, మీ ఫిజికల్ మీరు వీక్ లో ఎన్ని అవర్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేస్తున్నారు, దీని బేసిస్ మీద వాళ్ళు మీకు అడ్వైస్ చేసి మీరు ఇస్తే ఓకే. సో ఇప్పుడు మీరు ఒక 5 grams క్రియాటిన్ పర్ డే తీసుకుంటున్నారు అడ్వైస్ చేయడం వల్ల. ఇంకొక మీ ఫ్రెండ్ కి అరే నేను 5 grams తీసుకుంటుంటే నాకు బాగుంది, నువ్వు కూడా తీసుకోనంటే అతని బాడీ కాంపోజిషన్ కి 3 grams చాలేమో, తెలియకుండా 5 grams తీసుకుంటున్నాడు. సో ఈ ఎక్సెస్ లోడ్ అంతా డెఫినెట్లీ కిడ్నీస్ మీద పడుతుంది. సో హై ఛాన్సెస్ ఆఫ్ కిడ్నీ ఫెయిల్యూర్ మీరు క్రియాటిన్ ఎక్సెస్ తీసుకుంటే. కానీ యాక్చువల్లీ క్రియాటిన్ ఈస్ వెరీ సేఫ్, ఇట్ ఈస్ మోస్ట్ రీసెర్చ్డ్ సప్లిమెంట్ మనకి చూసుకుంటే. సో ఎప్పుడైనా అది మనకు తెలియకుండా ఇంప్రాపర్ యూసేజ్ చేసినప్పుడు డెఫినెట్లీ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. సో ఏది అడ్వైస్ లేకుండా మాత్రం తీసుకోవద్దు.
అంటే ఇప్పుడు ఈ మధ్యలో చూస్తున్నాం మనము ప్రీమియర్ షోస్ కదా, చాలా మంది బయట టాక్ ఏంటంటే ఆ షోస్ నుంచే ప్రాఫిట్ అనేది అర్న్ చేసేస్తున్నారని. ఇప్పుడు పెద్ద హీరో సినిమా ఉంది, చాలా మందికి ఏంటంటే ఒక ఫీలింగ్ ముందే చూసి అందరికంటే ముందు చూసినా అని చెప్పుకోవడం అనేది ఒకటి ఉంటుంది చూసిర్రా, అది ఎక్కువ ఉంటది. దాని వల్లనే ఈ ప్రీమియర్ షోస్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో అండ్ ఆ ప్రీమియర్ షోస్ కి హీరోస్ రావడము అండ్ చాలా మంది రివ్యూ రైటర్స్ కూడా డిపెండ్ అయి ఉన్నారు సినిమా పైన. రివ్యూస్ ఇంపాక్ట్ అనేది ఏదైనా ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తుందా? ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ ఉన్నాడు, రివ్యూ రైటర్ ఆయన పట్టించుకోడు. జనాలు కథ చూడడానికి రారు సార్, ఇదేముంది హీరో కూడా గెలుస్తారు, లాస్ట్ లో అయిపోయింది కథ. కానీ బట్ ఉంటే సందీప్ రెడ్డి వంగలాగా ఉండాలి, లేదా అందరి ఇన్పుట్స్ తీసుకొని మాడిఫికేషన్ చేసుకొని చెయ్యాలి అంతే.